రేషన్ కార్డుల మీదనే మాట్లాడదాం మొట్టమొదటి. రేషన్ కార్డులు గత ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మేము వచ్చినాకనే ఇస్తున్నాం. అదేంటి తర్వాత అసలు రేషన్ కార్డులు ఇవ్వటం ఏంది, ఇంకా రేషన్ కార్డుల గురించి ఎదురు చూసిన తర్వాత మాట్లాడతా. కానీ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం మా ప్రభుత్వ హయాంలో అని చెప్పడానికి మీ బట్టి విక్రమార్క సాక్ష్యం. ఈ బట్టి విక్రమార్క మూతికి గుడ్డ కట్టుకొని పంచుతున్న చూడు రేషన్ కార్డులు. ఇగో ఇది మహిళ చేతికి అందిస్తున్నాడు చూడు రేషన్ కార్డు. దాంట్లో రాసి ఉన్నది, అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు జూలై 26, 2001 ఎక్కడనో పేపర్లలో ప్రింట్ చేసి మేము ఇప్పుడు ఏఐ ద్వారా సృష్టించుకురాలే. ఈ రెండు వారియే. ఇక మీరు ఈ మధ్యన ఎగిరెగిరి పడుతున్న కొత్త బిచ్చగాడు వీరు ఎక్స్ఎంపీ టీఆర్ఎస్ స్టేట్ లీడర్. పత్రికా మిత్రులు, వారి పత్రికా సమావేశాలకు హాజరైన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి ఇవి చూపించి ఒక్కసారి ప్రశ్న అడగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. చౌటుప్పల్లో ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ మునుగోడు శాసనసభ్యుడిగా నా చేతిలో ఉన్న మైకు పుంజుకుంటున్నప్పుడు జరిగిన వాగ్వాదం రేషన్ కార్డుల పంపిణీలోనే. అక్కడ మా ఎమ్మెల్యేలు లేడు, నేను మంత్రిగా నేను ఈంచెల్లి పోతూ సూర్యాపేటకు పోతూ అందవే చౌటుప్పల్ దారిలో ఉంటుంది, అక్కడ ఏర్పాటు చేయండి, నేను అక్కడ ప్రారంభం చేసిపోతా, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలవండి అని చెప్పి మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. దీని మీద ఎవరైనా చర్చకు వస్తే ఇక నాకు ఊరేసుకుందాం, చెప్పు దెబ్బలు ఇలాంటివి రావు. ఒక్క చెంప దెబ్బ చాలు. ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా. ఇది నిజమని రికార్డులు చూపించిన మీ ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది. అది నిజమే అయితే మీరు ఒక్క చెంపదెబ్బకు సిద్ధమా?